ఈరోజు రుషికొండలో భవనాలు అనేవి ప్రారంభించడం జరిగింది. అవి టూరిజం భవనాలు లేకపోతే పరిపాలన రాజధానిలో భాగంగా సీఎం ఉండబోతున్నారు అనేది ఒక 3-man కమిటీ కూడా ఇచ్చింది. ఈరోజు రుషికొండలో ఆల్రెడీ హరిత రిసార్ట్స్ అని చాలా పాతవి ఉండేవి. వాటి ప్లేస్లో అత్యంత ఆధునీకరించి ఈరోజు వరల్డ్ క్లాస్ లెవెల్ అని చెప్పచ్చు. ఈరోజు 7 బిల్డింగ్స్ని నిర్మించడం జరిగింది. అండ్ చాలా శుభదినం ఈరోజు, మంచి టైంలో దాని గృహప్రవేశం కూడా చేయటం జరిగింది. యాక్చువల్గా టూరిజం కోసం అన్ని పర్మిషన్స్ తీసుకొని చాలా అద్భుతంగా 7 భవనాల్ని నిర్మించడం జరిగింది. కానీ ఈ మధ్య 3-man కమిటీ ముఖ్యమంత్రి గారు వస్తే మరి పార్టీ కార్యాలయంగా ఎక్కడ ఉంటే బాగుంటుంది అంటే, ప్రభుత్వంలో భాగమే ముఖ్యమంత్రి అంటే, పర్సనల్గా కాదు కదా. సో ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటే బాగుంటుంది, ఎక్కడి నుంచి పరిపాలిస్తే బాగుంటుంది అన్న క్రమంలో 3-man కమిటీ వైజాగ్లో ఉన్న అన్ని ప్రదేశాలని కూడా సందర్శించారు. దాంట్లో ఇక్కడ ఉంటే బాగుంటుంది అని రిషికొండని ఫైనలైజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డెసిషన్ తీసుకోవాలి, అక్కడి నుంచి పరిపాలించాలా లేదా వేరే ప్లేస్ నుంచి అని. జగన్మోహన్ రెడ్డి గారు అది డిసైడ్ చేస్తే ఇక్కడి నుంచి చేస్తే బాగుంటుంది అని రిషికొండ నుంచి మరి క్యాంప్ ఆఫీస్గా పరిపాలన స్టార్ట్ అవుతుంది, లేదంటే టూరిజం స్పాట్గానే అది కంటిన్యూ అవుతుంది, టూరిజం రిసార్ట్గానే కంటిన్యూ అవుతుంది. అది మీరు చూసి చెప్పాలి. మీకు ఇస్తారు విజువల్స్ చూసి చెప్పండి. ఎందుకంటే ప్రెస్ వాళ్ళు ప్రతిపక్షాలతో చేరి ఎంత కాంట్రవర్సీ చేశారో మీ అందరికీ తెలుసు. అంత కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో అందుకే మీకు విజువల్స్ వస్తాయి, మీరు చూడండి, చూసి మీరు డిసైడ్ అవ్వండి. కాంగ్రెస్ వాళ్ళకి ఏంటి మేడం, ఎవరతను? రుషికొండ మీద 61 ఎకరాలు పూర్తిగా కూల్చేసి దాన్ని బోడిగుండు చేసి ఆల్మోస్ట్ 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పరదాల చాటున ఈరోజు ఆయన ఒక మంచి ప్యాలెస్ దర్జాగా బతకడానికి, మంచిగా విలాసవంతమైన జీవితాన్ని టూరిజం పేరుతో, రిసార్ట్ పేరుతో ఆల్రెడీ ఉన్న హరిత రిసార్ట్ని కూల్చేసి కోట్ల రూపాయల ఆదాయం తెచ్చేదాన్ని పక్కన పెట్టి ఈరోజు సొంత ప్రయోజనాల కోసం కట్టుకున్నాడు. ఆల్మోస్ట్ ఒక బాత్రూమే ₹1,00,00,000. ఇంకా అందులో ఓన్లీ బ్లాకులు 7 బ్లాకులు, 20 ఛాంబర్లు, 2 పెద్ద హాళ్ళు ఉంటే దాన్ని ఎవరో రిసార్ట్ అనరు, ఇంకోటి దాన్ని ఎవరో ఒక టూరిజం సంబంధించినటువంటి భవనం అనరు. ఎందుకంటే టూరిజం అంటే 1,000-2,000 ఇల్లు ఉంటాయి, ఎందుకంటే 500 కోట్లు ఖర్చు పెట్టారు కాబట్టి. అంటే ఈ 5 సంవత్సరాల పరదాల మాటున దాన్ని అంత విలాసవంతంగా కట్టాల్సిన అవసరం ఏముంది అంటే, రుషికొండను కూడా బోడిగుండు చేసి ప్రభుత్వ సొమ్ముని, ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసి, అవినీతి చేసి ఆ వ్యక్తి అక్కడ కొండ మీద అంటే సప్త ఋషుల యొక్క కొండ, వైజాగ్కి ప్రకృతి వనరులు ప్లస్ ఆకర్షణీయమైంది బీచ్ తో పాటు ఉండే దాన్ని కూడా దుర్వినియోగం చేశాడు. సో ఇప్పుడు నిన్న చూస్తే అది నివ్వెరపోయారు. అంటే దీనికి దానికి రిలేషన్ ఏంటంటే, మొదటగా ప్రజావేదికను కూల్చాడు, తర్వాత రుషికొండని కూల్చేసి కట్టుకున్నాడు. దాంతోపాటు ఎవరికి వెలుగులోకి రానిది ఏంటి అంటే, మొత్తం మీద మన ఆంధ్రప్రదేశ్లో లక్షల టిట్కో ఇల్లు ఉన్నాయి. చంద్రబాబు గారు బడుగు బలహీన వర్గాల వారికి, పేద ప్రజలకి, వాళ్ళకి రోడ్డు పక్కన పడుకోకుండా కనీస సదుపాయాలు ఉండి ఆడవాళ్ళ మానాలకి రక్షణగా ఉండేటట్టు మంచిగా 500 రూపాయలతో 25,000 రూపాయలతో తక్కువ డబ్బులతో తీసుకొని ఏదో ఇల్లు కట్టాడు. అలానే అల్లీపురం దగ్గర 15,000 ఇల్లు పైచులుకున్నాయి. వాటిల్లో 100% అయిపోయినట్టున్నాయి, ఎనక చూస్తే 90% అయిపోయినట్టున్నాయి, 10% అయినట్టున్నాయి. అన్నిటినీ కూడా ఆ రోజు ప్రభుత్వం నుంచి పక్కకెళ్ళిన తర్వాత, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేవలం ఇవి మేము కట్టామని చెప్పుకోవడానికి 300 కోట్ల రూపాయల పైచులకు కలర్లకి, అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వేసే కలర్లకి, ప్రభుత్వ కార్యాలయాలకు వేసే కలర్లకి ఖర్చు పెట్టారు తప్ప కనీసం ఒక డ్రైనేజ్ కానీ, ఒక నీటి సదుపాయం కానీ, ఒక జేసీబీ పెట్టి ఆ మట్టిని దొప్పించడం కానీ, ఈ రోజు లోపలికి వెళ్తే ఆ రోజు కట్టింది తప్ప ₹1 కూడా పెట్టుబడింది లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు కూడా సొంత లాభాలకి నిధుల్ని పక్కకి జరపడం జరిగింది. ఈరోజు మొత్తం పగిలిపోయి ఉన్నాయి. అంటే నేను చెప్పేది ఏంటంటే, 25 లక్షల లీటర్లు పట్టేటువంటి ఈ 2 రాష్ట్రాల్లో లేనటువంటి అతిపెద్ద వాటర్ ట్యాంక్ ఈ టిట్కో 15,000 ఇళ్లకు ఇవ్వడం జరిగింది. అది కూడా ఎలా అయితే స్టార్ట్ చేసి ఫినిష్ చేయబోయారో దాన్ని కూడా అలానే వదిలేశారు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే,
ప్రజావేదిక కావచ్చు, ఋషికొండ కావచ్చు, టిట్కో ఇల్లు ఈ రోజు గుడివాడలో కూడా 8,000 టిట్కో ఇల్లు ఉంటే 6,000 ఇచ్చి అందులో ఈ రోజు డ్రైనేజ్ లేదు, వాటర్ ప్రాబ్లం, అసలు లోపల కూడా పడుకోలేని పరిస్థితి. ఈ విషయాన్ని ఎలక్షన్ ముందు చెప్దామా అంటే ఈ ఇళ్ల లోపలికి మనం రాలేము. అందరూ ఇక్కడ గంజాయి అమ్మేవాళ్ళు, ఇక్కడ ఒక రౌడీ రాజకీయం జరిగేది. ఇక్కడ చూడండి బీరు బాటిల్లు ఉంటాయి, కత్తులు కట్టలు కూడా ఆడాడ దొరుకుతా ఉంటాయి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాం అంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి భయపడకుండా వచ్చి చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అవినీతి అనేది అన్ని క్రాఫ్ట్లు అన్ని విభాగాలకు జగన్మోహన్ రెడ్డి చేశాడు కాబట్టి ఇవి కూడా అతి తక్కువ సమయంలోనే చంద్రబాబు గారు వీటిని మళ్ళీ తిరిగి మంచి సదుపాయాలతో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ కూడా ఈ కూటమి ద్వారా, ఈ చంద్రబాబు గారి హయాం ద్వారా ఖచ్చితంగా వీటిని మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. ఇంత అవినీతి జరిగింది అని పూర్తిగా విజువల్స్ తో మీకు చెప్తున్నాను. ఇంకోటి మన నెల్లూరులో గెలిచినట్టు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, సతీమణి ప్రశాంత్ రెడ్డి గారికి ముఖ్యంగా శుభాకాంక్షలు. పాత నెల్లూరులో 10 మంది గెలిచారు మన వాళ్ళు, వాళ్ళకు కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.